హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య సోమేష్ వ్లాగ్స్. అయితే అందరికీ ముందుగా ఉగాది పండగ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అయినా అందరికీ మంచిగా కలిసి రావాలని, కోరికలు తీరని వాళ్ళకి కోరికలు తీరాలని, ఎలాంటి బాధలు లేకుండా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేలా ఈ సంవత్సరం కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సినవన్నీ నేనైతే ముందే కట్ చేసి పెట్టేసుకున్నా. మా ఆయన కుండ తీసుకురావడానికి అయితే పోయిండు, అందుకని అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసినాము. మా అత్తమ్మ అయితే బచ్చాలు చేస్తుంది, మేమైతే భక్షాలని అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. కొంతమంది పోలేలు, బొబ్బట్లు అని అంటారు కదా, మేమైతే తెలంగాణ కాబట్టి భక్షాలే అని అంటాం. చూడండి గైస్, మా అత్తమ్మ మా మేనమా భార్య అన్నమాట, ఎంత స్పీడ్గా భక్షాలు అనేది ప్రిపేర్ చేస్తుందో, తొందరగా చేసేసింది అనమాట. చాలా చేసింది భక్షాలు. చూడండి ఎలా చేస్తుందో ఒకసారి. చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయి కదా భక్షాలు. అయితే చాలా బాగా చేసింది మా అత్తమ్మ, చాలా చేసింది, అన్నీ అయిపోగొట్టినాం మేమైతే, అంత టేస్ట్ వచ్చినాయి అనమాట. మా మామయ్య అయితే ఊరి నుంచి వచ్చేటప్పుడు వేపాకు, మామిడాకు, మామిడికాయలు, వేపపూత ఇవన్నీ ఊరి నుంచే తీసుకొని వచ్చిండనమాట. ఎందుకంటే ఇక్కడ అంత బాగా దొరకవు కదా అనేసి ఊరి నుంచి వచ్చేటప్పుడే తీసుకొని వచ్చేసిండు. వీళ్ళైతే మంచిగా తోరణాలు కట్టిరు, దేవుడి దగ్గర పెట్టిరు, మంచిగా తోరణాలు కూడా కట్టేసిరు. మా ఆయన అయితే చేతికి కంకణాలు కూడా ప్రిపేర్ చేస్తుందనమాట. నెక్స్ట్ ఇంకా ఉగాది పచ్చడి చేయడం ఒక్కటే ఉంది. అక్కడ మా అత్తమ్మ బచ్చాలు చేసేసింది, వీళ్ళు తోరణాలు కట్టేసిరు. ఇంకా నేను ఒక్కదాన్ని పచ్చడి చేసేస్తే అయిపోతుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు అయితే దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. కుండ కూడా మంచిగా శుభ్రంగా కడిగి కొద్దిసేపు అందులో వాటర్ ఉంచి ఆ వాటర్ పడేసాక మళ్ళీ నీట్గా చేస్తున్నాను, ఎందుకంటే మట్టి వాసన వస్తుంది అనేసి ఇలా ప్రిపేర్ చేస్తామన్నమాట. నేనైతే కుండకు మంచిగా బొట్లు పెట్టేసి అందరికి కూడా బొట్లు పెట్టిన. బాబు లేవ్, బాబు. మా మామయ్య అప్పటికే నిద్రపోతున్నాడు అనమాట. మళ్ళీ లేపి ఇంక బొట్లు అయితే పెట్టేసి చేతికి కంకణాలు కూడా కట్టినాము. కుండకి కూడా ఒక మంచి పెద్ద కంకణం రెడీ చేసి కుండకు కూడా కంకణం కట్టేసినాం అనమాట. అయితే ఇక్కడ ఏం చేసామంటే, ఫస్ట్ బెల్లం కరగాలనేసి ఆల్రెడీ ఇంట్లో ఒకటి కొత్తదే కుండ లాంటిదే కానీ ఒకటి బౌల్ లాగా ఉండే అనమాట కుండది. అందులో బెల్లం నానేసినాం అనమాట, ఎందుకంటే చల్లగా ఉండాలి కదా, అప్పటికప్పుడు తాగాలంటే చల్లగా అవ్వదనేసి ముందుగానే అందులో నానేసి ఇందులో పోసేసినాం అనమాట బెల్లం వాటర్. మాట్లాడుకుంటుంది ఏదో ఒకటి, తప్పండు చక్కెర. कैमरामैन सर बाबू रेडी बैग स्टार्ट कैमरा. ఉగాది పచ్చడి हेलो ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసినాము, నువ్వు మొత్తుకోకు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. पूरा बुलेंद ए मुच्चेसी ఉంటా చేసి రావాలి
ఇంకా పాలు ఇంకా చింతపండు ఏం దివ్య నేను తక్కువ వేసి ఇది తిన్నారా ఉగాది పచ్చడిలో అయితే మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేపపూత షడ్రుచులు కలిసే విధంగా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసిన. ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్. నాన్ వెజ్ లేదయ్యా. ఉగాది పచ్చడి భక్షాలు అయితే సిద్ధమైనాయి కదా, అవి దేవుడి దగ్గర అయితే పెడతాం అన్నమాట. దేవుడికి నైవేద్యం పెట్టినాకనే మేము తీసుకుంటాము. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. Yeah. 6.5 hours later. You have to cook like this. You have to marinate like this, okay? If you marinate like this, the biryani will good, be tender and tasty. మా సబ్స్క్రైబర్లు అందరూ తెలుగులో మాట్లాడు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మా మావయ్య వంటల మాస్టరే, మా నాన్న వంటల మాస్టరే. నేను ఉంటాను మాస్టర్. చూడు దివ్య ఏదో ఉంటుంది. బిర్యానీ ప్రిపేర్ చేస్తున్న బన్నీ. పెంట చేసిండు వీడు బిర్యానీ చేసుడేమో కానీ. వంట చేసుడు ఈజీయే, దీన్ని క్లీన్ చేస్తే కథ. దిస్ ఈజ్ చికెన్ గ్రేవీ. ఇవి లేయర్స్ అయ్యేవారా? ఇవి పైన వేసేస్తావా? ఏంటిలా బాధ? ఇంకా దమ్ కావాలి. అదేంటో గతగానే వేసాడు ఇవి. బాబు హైజీన్ వంటలు చేస్తుండ్రు చూడాలి. డైరెక్ట్ అత్తపుట్ట కాదు అదిగా.
ఈ పేపర్ ఏం కాలిపోదా అది అట్లనే ఉంటుందా మెస్సీ మెస్సీ ఉన్నదాన్ని క్లీన్ చేసుకోవాలి. పాపం మా అత్తమ్మ అయితే మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేస్తుంది. A few minutes later. చాలామంది పండగ రోజు అయితే నాన్ వెజ్ తినరు, కొంతమంది తింటారు. మార్నింగ్ ఉగాది పచ్చడి భక్షాలు చేసుకొని వెజ్ ఏమైనా కర్రీస్ చేసుకొని తింటాము. ఈవినింగ్ నైట్లో అయితే నాన్ వెజ్ వండుకొని తింటాం అన్నమాట మేము. సూపర్ వచ్చింది బిర్యానీ, సూపర్ సూపర్ వచ్చింది బిర్యానీ. మా బన్నీ బాబు చేసిండు. ఇప్పుడు ఒక రసాలు వేడి కొడుకు వైరాలు పోయి ఏం పెట్టారు నైస్. ఎట్లుంది ఎప్పురి? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.